నా పేరు మూషం రమేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నివాసిని. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మన తెలంగాణ కోసం బడ్జెట్ కేటాయించడంలో చేనేత జౌళి రంగానికి సంబంధించి పూర్తిగా అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ ఎన్నిసార్లు బడ్జెట్ కేటాయించినా కానీ చాలా తక్కువ బడ్జెట్ కేటాయించడం వల్ల తెలంగాణలో టెక్స్టైల్ రంగం పూర్తిగా అట్టడిగిపోతూ ఉంది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పవర్లూమ్ చేనేత కార్మికులు చాలామంది పని లేక, ఉపాధి లేక, అభివృద్ధి జరగక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాబోయే 2025 ఫిబ్రవరి బడ్జెట్లో తెలంగాణకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించాలి. ఇక్కడ 5,000 కోట్లు కేటాయించాలని మేము ఇక్కడ తెలంగాణ కార్మికుల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ గారు కూడా గత 5 సంవత్సరాలు పరిపాలన ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎన్నికైండు. ఇప్పటికి కూడా ఆయన టెక్స్టైల్ రంగానికి ఏం చేసింది లేదు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న టెక్స్టైల్ కార్మికుల ఓట్లతో గెలిచింది కాబట్టి ఇక్కడ సిరిసిల్లకు సంబంధించి మెగా పవర్లూమ్ క్లస్టర్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ కార్మికుల ఉపాధి దొరికేందుకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ వస్త్రాలను తీసుకొచ్చే విధంగా పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించే దిశగా ఆయన చిత్తశుద్ధి చూపించాలి. కేవలం ధర్మం కోసం దేశభక్తి కోసం మాట్లాడు కాదు, కులాల గురించి మతాల గురించి మాట్లాడకుండా ఇక్కడ ప్రజలు బతికేదాని గురించి ఆయన చర్యలు తీసుకోవాలని, నువ్వు ఎన్నికైనావు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని, ఎవరైతే ఎన్నుకున్న ప్రజలను వాళ్ళకి న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.